వేరే రాజకీయ నాయకుల పిల్లలకి నాకు చాలా తేడా ఉంది. వాళ్ళు రెడీమేడ్ గా వచ్చిన వాళ్ళు ఉంటారు. మేము అన్ని గ్రౌండ్ స్థాయి నుండి బాధలు కష్టాలు చూస్తూ ఎదిగిన వాళ్ళం. మేము మంచి చెడు న్యాయం ధర్మం మాకు తెలుసు. నన్ను నా జీవితంలో తప్పు చేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సంవత్సరంలోనే నా మీద, నా కుటుంబం మీద, నా బంధువుల మీద, నా ఫాలోవర్స్ మీద, అందరి మీద దాదాపు 25-30 కేసులు పెట్టి మా జీవితాలు పాడు చేయాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. దేవుడు ఉన్నాడు, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఎక్కడ కూడా అన్ని కూడా న్యాయ పోరాటం చేసి అన్ని ప్రొటెక్ట్ అయిన వాళ్ళు. నవీన్ యాదవ్ కి అవకాశం రావద్దని ఈ రోజు గారు 2018లో 23లో కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు ఒత్తిడి గురి చేసి నాకు అవకాశం రాకుండా చేసిందే బీఆర్ఎస్. అది కాకుండా నా జీవితం పాడు చేసిందే బీఆర్ఎస్. నవీన్ యాదవ్ మీద ఎన్ని కుట్రలు చేసినా భగవంతుడు కాపాడుకుంటూ వచ్చిండు. ఈ రోజు దేవుడి రూపంలో, రేవంత్ అన్న రూపంలో, పెద్ద మనుషులు కాంగ్రెస్ రూపంలో నాకు మా పబ్లిక్ ని కాపాడుకోనికి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి మళ్ళా నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్ లో నమస్తే తెలంగాణ పేపర్ లో వచ్చింది, రాసింది. నా మీద ఏమైనా రౌడీ షూట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలే వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్ గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తాను.